ఇప్పుడు మనము మా గురువు చెప్తుంటారు, హరే కృష్ణ తల్లి, సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నిలుక్కో. ఏమి వినబడటం లేదా? ఇప్పుడు లైట్ గా వచ్చింది గురూజీ. ఓకే. సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నిలుక్కో. ఇది ఎంతమంది తెలుసు? సామెత కూడా ఉంది కదా గురూజీ, పోయిన దగ్గరే వెతుక్కోవాలి. అది సామెతని పెట్టరు కదా, సామెత కాదు యాక్చువల్గా. ఎక్కడైతే పోయిందో అక్కడ నిలుక్కోవాలి. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. సమస్య ఇక్కడుంటే పరిష్కారం ఎక్కడెక్కడో నిలుగుతాను నేను. వస్తువు ఇక్కడ పోతే ఎక్కడెక్కడో నిలుగుతుంటాను నేను. మరి ఎక్కడ దొరుకుతుంది మీకు? దొరకదు. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నా నుంచి వచ్చిందా, మీ నుంచి వచ్చిందా? నాలో నుంచి, మా నుంచే వచ్చింది గురూజీ. కానీ మనం ఎదుటి వారి నుంచి వచ్చింది అనుకుంటాం సమస్య. అవును గురూజీ. మనం ఎదుటి వారి నుంచి, ఎదుటి వస్తువు నుంచి, ఎదుటి పదార్థం నుంచి, ఎదుటి పరిస్థితి నుంచి వచ్చింది అనుకుంటాం. కానీ సమస్య వచ్చింది ఎక్కడ? నా నుంచే. ఎలా? ఒక ఉదాహరణకి, ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. ఆ ఫంక్షన్లో మంచి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒక పదార్థము నాకు తినకూడదు, నా ఆరోగ్యానికి హేతువు కాదు అది. కానీ ఆ పదార్థం తినాలన్న జిహ్వ బాగా ఎత్తింది. ఆ పదార్థం తిన్నాను. పదార్థం తిన్న తర్వాత నాకు వాంతులు విరోచనలు పట్టాయి. ఇప్పుడు తిన్న ఆ పదార్థంలోనే ఉందా, లేదంటే ఆ పదార్థంలో ఉందా, తిన్న నాలో ఉందా? తిన్న నాలో ఉంది. మరి నాలో ఉన్న సమస్యని నేను మరలా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాను. అంటే ఈసారి ఈ డాక్టర్ని, ఇంకోసారి ఇంకో డాక్టర్ని, ఇంకోసారి ఇంకో డాక్టర్ని, ఇంకోసారి ఇంకో డాక్టర్ని, ఇంకొక థెరపిస్ట్ని, ఇంకొక థెరపిస్ట్ని, లేదంటే వేరే వేరే ఎక్కడెక్కడ సమస్యకి పరిష్కారం జరుగుతుందో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ముందర నా జీవితానికి ఏ ఆహార పదార్థం పడుతుంది, ఏ ఆహార పదార్థం పడదు అన్న ఎరుక నాకు ఉండాలి. నా జీవితంలో నా ఈ శరీరానికి ఏ ఆహార పదార్థం పడుతుంది, ఏ ఆహార పదార్థం పడదు తెలుసుకోవాలి నేను ఫస్ట్. తర్వాత ఏదో వృత్తో వ్యాపారము ఉద్యోగమో పెట్టుకున్నాము, దాంట్లో ఏదో లోటుపాట్లు ఉంటున్నాయి. ఆ లోటుపాట్లను సరిచేయడం ముందు నాకు రావాలంటే అందులో ఆ వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడు నాకు ఆ వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ నైపుణ్యం వచ్చింది కాబట్టి అభివృద్ధి తీసుకోగలను. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంది? నేను చేసే ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, వృత్తిలోనా నేను ఎదగలేకపోవడానికి కారణం కదా, నాలోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఆ ఎదగడానికి నా వృత్తిలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, లేదంటే నా యొక్క ఆరోగ్య సమస్యల్లోనో, లేదంటే నాకు ఇంట్లోనో వీధిలోనో గొడవలు ఉన్నాయి, మరి వాటిని అధిగమించడం లేదు, ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని పొందాలనుకుంటున్నాను. మరి సమస్యకి ఉంది హరే కృష్ణ అండి. మరి ఈ సమస్య వచ్చింది నా ముందుకి, ఈ సమస్య పరిష్కారం నాలో దొరుకుతుందా, లేదంటే సిద్ధాంతుల దగ్గర దొరుకుతుందా,
లేకపోతే డాక్టర్లు దొరుకుతుందా? ఎవరి దొరుకుతుంది? నాలో నాలోనే కదా. మరి నాలో నేను ఆ సమస్యను ఎదుర్కొంటున్నానా? లేదు. ఆ సమస్యకి పరిష్కారం ఎదుర్కొంటున్నానా? లేదు అని మీ నుంచి వస్తుంది. మరి వెతకండి. ఎందుకు ఇలా జరుగుతుంది వెతకండి. మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు, ఎలా వెతుకుతాం గురూజీ? ఎలా వెతుకుతాం? ఆ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది. ఏమీ లేదు. నేను ఈ రూట్లో వెళ్తున్నాను, నాకు ముళ్ళు తగులుతున్నాయి. ఇప్పుడు నేను ఈ రూట్లో వెళ్ళాల్సింది వేరే మంచి మార్గంలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయా? నాకు లేదు. గుచ్చుకో. ఈ ఆహార పదార్థం తింటే నాకు పడదని తెలుసుకున్నాను, మరలా ఆహార పదార్థం తింటే నాకు అనారోగ్యం వస్తుందా? రాదు. ఇప్పుడు నేను చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అవకతవకలు కనబడుతున్నాయి అంటే అందులో నేను నైపుణ్యం సంపాదించుకోలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలా, నైపుణ్యం సంపాదించుకోవాలా? నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. నైపుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నేను నైపుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నేనేం చేయాలో ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న నాకు ఆలోచన రాలేదు. అంటే నైపుణ్యం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ నైపుణ్యతను సంపాదించాలి. అప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు ఆ నైపుణ్యం సంపాదించిన వ్యక్తి చెప్తారు. అప్పటిదాకా నాకు రాదు, తెలియదు కూడా. అంటే తెలియనంత మాత్రాన నేనేమి చేయలేని వ్యక్తి అనే కాదు, నాకు తెలియలేదంతే. సో ఇప్పుడు నైపుణ్యం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ నైపుణ్యతను సంపాదించాలి. ఏదేమైనా ఇప్పటివరకు మీకు నైపుణ్యం రాలేదు. నిన్నటి రోజు నుంచి మీరు యోగ రహస్యాల హీలింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెల రోజుల క్రితం నుంచి హీలింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతకుముందు నుంచి హీలింగ్ క్లాస్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఒక 2 నెలల క్రితం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. రెండు నెలల క్రితం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హరే కృష్ణ గురుజీ. నేను సౌమ్య గురుజీ. అమ్మా 2 months అవుతుంది గురుజీ మేము నేర్చుకుని. 2 months అవుతుంది. 2 months క్రితానికి ఈ 2 months తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చినాయా? చాలా ఉన్నాయి గురుజీ. మార్పులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. మార్పులు ఇంకా రాలేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 నెలల క్రితం నేర్చుకున్న వాళ్ళు. సరే, నెల రోజుల క్రితం నుంచి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇందులో మార్పులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చినాయి గురుజీ, చాలా మార్పులు వచ్చినాయి గురుజీ. మార్పులు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశాంతత వచ్చింది గురుజీ. ఇప్పుడు కొత్త వారు నిన్న మొన్న జాయిన్ అయిన వారు ఉన్నారు. మరి వారికి మీరు ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కొత్త వారికి ఒక మోటివేషన్ వస్తుంది. ఎందుకు అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గురుజీ. ఒళ్ళంతా తేలిగ్గా ఉంటుంది హీలింగ్ చేసుకుంటా అంటే. ఏ రోజు ఆ రోజు చేసుకోకపోతే బరువుగా ఉంటుంది. మరి అంతే మరి. ఎందుకంటే ఆకలి వేస్తుంది, భోజనం చేస్తున్నాను, ఆకలి తీరుతుంది. అలాగే ప్రతిరోజు దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతున్నాను, దాహం తీరుతుంది.
అలాగే ప్రతిరోజు మన యోగ రహస్య లీనింగ్ క్లాసులో మీకు నేర్పే ప్రతి విద్యని మీరు అభ్యసిస్తూ మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం టెక్నిక్ ప్రహ్లాద. మీకు ఆ ప్రహ్లాద టెక్నిక్లో దొరకని సమస్యకి పరిష్కారం అంటూ లేదు. దొరకని పరిష్కారం లేదు మీకు. ఉపయోగించుకోవడం చేతవ్వాలి, దొరుకుతుంది, ఉపయోగించుకోవాలి. అంటే ఏదో తూతూ నారాయణ చేసాం కాదు, తూతూ నారాయణ చేసాం కాదు. దాని యొక్క మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తూ దాన్నే విశ్వసిస్తూ ఏది ఈ టెక్నిక్ నాకు ఎంతగానో ఉపకరిస్తుంది అని విశ్వసిస్తూ నిరంతరం విశ్వసిస్తూ మీరు అభ్యాసం చేస్తున్నదని అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రహ్లాద టెక్నిక్ మీకు ఈ జీవితం ఉపయోగపడలేదంటే ఇంక ఈ జీవితంలో మీకు ఏది ఉపయోగపడదు, ఎవరు ఉపయోగపడరు. ఇది సత్యం. ఏది అమ్మా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను గురుజీ. నేను క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు కల్పన గురుజీ. చెప్పమ్మా. నేను యోగ రహస్యాలు స్టార్ట్ చేయకముందు నాకు సిజేరియన్ తర్వాత చాలా బ్యాక్ పెయిన్ ఉండేది గురుజీ. మీతో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు చెప్పాను, చాలా లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేది. నేను చక్రాస్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు నేను మెన్షన్ చేయలేదు లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గాలి అని, నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు. ఓన్లీ చక్రాస్ క్లీన్ చేయడం ద్వారానే నాకు అది తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఈవెన్ నేను వంట చేస్తున్నా కూడా నాకు కనిపించేది ఆ పెయిన్ ఎలా ఉండేది అని. ఇప్పుడు కొంచెం ప్రెజర్ ఇచ్చి ఏమైనా చేస్తే తప్ప నాకు ఆ పెయిన్ కనిపించదు. అది కనిపించినా కూడా ఒక 5 to 10 minutes అంతే, మళ్ళీ తగ్గిపోతుంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుజీ. నేను చాలా ఇయర్స్ నుంచి ఆ పెయిన్ చూస్తున్నాను. వెరీ గుడ్. హరే కృష్ణ. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఊరికనే మెసేజ్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి గ్రూప్లోకి. అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ పొందని వాళ్ళకి ఒక మోటివేషన్ వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు అదే చెప్తున్నాను, మీరు గ్రూప్లో ఉన్నారు, ఒక 40 మంది 50 మంది ఉన్నారు, ఉపయోగం లేదు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం లేదు. ఎంతసేపు పొద్దున సాయంత్రం క్లాస్ వినేస్తున్నారు, క్లాస్ కొట్టేస్తున్నారు, బాగుంది గురించి వెళ్ళిపోతున్నారు. ఏ ఎక్స్పీరియన్స్ ఎవరు షేర్ చేసుకోవడం లేదు. ఎక్స్పీరియన్స్ పొందని వాళ్ళకి ఒక మోటివేషన్ ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది మోటివేషన్, ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా పొందుతారు అంటే ఇప్పుడు కూడా మనము ఒక ముందున్న వాళ్ళు చూసి అభ్యసిస్తూ ఉంటాం. మనం ముందున్న వాళ్ళు చూసి ప్రోత్సాహం చేసుకుంటూ ఉంటాం మనకి మనమే. ఓహో వారు చేసుకుంటున్నారు కదా, నేనెందుకు చేసుకోకూడదు, వారికి వస్తుంది కదా, నాకెందుకు రావట్లేదు, నాకెందుకు రాదు, ఒక ఆలోచన వస్తుంది. ఎవరు షేర్ చేసుకోకపోతే ఏదో గుడ్డెది చేలో పట్టేట్టు పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా. మీరేం ఫలితాలు పొందుతుందో నాకు తెలియదు. ఒక్కళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు అంతే. ఇందులో 40-50 మంది ఉన్నారు. ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటే నా కర్మ 2-3 ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి మీ అందరికీ. 2-3 కర్మ చాలా వస్తుంటాయి. ఉదయం 6 గంటలు అయితే సాయంత్రం మనం 10 గంటలు పడుకుంటున్నాము. ఇందులో చాలా గంటలు ఉన్నాయి. ఒక్కొక్క గంటలో ఒక్కొక్క 60 నిమిషాలు ఉంది. ఒక్కొక్క 60 నిమిషంలో ఎన్నో సెకండ్స్ ఉన్నాయి. ప్రతి సెకండ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పొందుతుంటామే. నేను ఎవరో చెప్తున్నారు, ఈరోజు చంద్రగ్రహం మాట కదా గురూజీ, రేపు చంద్రగ్రహం మాట కదా, ఎత్తేస్తున్నారు, ఊపేస్తున్నారు, చంపేస్తున్నారు, చింపేస్తున్నారు అన్నారు. ఏంటి చంపేస్తున్నారు, చింపేస్తున్నారు, ఊపేస్తున్నారు? వారు వృత్తిలో, జ్యోతిష్యమైన వృత్తిలో వారు ఎక్స్పీరియన్స్ చెందడం కోసము కాదు, వారు అనుభూతి చెందడం కోసము కాదు, వారు అభివృద్ధి చెందడం కోసం వారు యూట్యూబ్లోకి వచ్చి చెప్పుకుంటున్నారు. మనమందరం ఏం చేస్తున్నాము, ఆ వీడియోస్ పెట్టుకుని వింటూ చూస్తున్నాం. మనం భయపడిపోతున్నాము, చలించిపోతున్నాము. కొన్ని రాసుల వారికి బాగుంటుందట, విర్రవీగేస్తున్నారు. కొన్ని రాసుల వారికి బాగోదట, భయపడిపోతున్నారు. భయపడిపోయి వాడి దగ్గరికి వెళ్తున్నాం. మనం ఏం చేయలేదు గురుజీ. వారేదో చెప్తుంటారు పరిష్కారాలు, మనమేదో దక్షిణిస్తూ ఉంటాం. ఈ యోగ రహస్య లీనింగ్ క్లాసులో నేర్చుకునే ప్రతి విద్యార్థి ఏ వీడియో చూడకూడదు. ఫస్ట్ రిస్ట్రిక్షన్. ఎందుకు?
మీరు అభివృద్ధి చెందాలి అంటే మీ ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, మానసిక ఆనందాన్ని పొందాలంటే, రుగ్మత నుంచి మీరు ఎదగాలంటే బయట వీడియోస్ ఒక్కటి కూడా చూడకూడదు. ఖచ్చితం ఇది. మీరు అప్పుడే డెవలప్మెంట్ అవుతారు. ఎందుకంటే ఎవరెవరో ఏదేదో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటే మన మనసు పొల్యూట్ అవుతుంది. కొత్తవారు ఎవరో వస్తారు, ఉదాహరణకి కొత్తవారు ఎవరో వస్తారు గురూజీ రూపంలో, వారేదో అడ్వర్టైజ్మెంట్ చెప్తారు, వారు అనుభవం పొందిన విద్యకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. మనలోనే ఇప్పుడు నాకే ఒక ఆలోచన రావచ్చు, గురూజీ దగ్గర యోగ రహస్యాలు చేసుకున్నాం కదా, దీనికంటే అందులో ఇంకోటి ఉంటుందేమో అని అనిపించచ్చు, అనిపించకూడదు. ఇందులోని ఆ ఆలోచన క్రియేట్ అవ్వచ్చా, మన మనసులో క్రియేట్ కాకుండా ఉంటుందా? అమ్మా అందరికీ అవ్వదండి. ఎక్కడన్నా కొంతమంది అటు ఇటు పరిగెడతా ఉంటారు. నేను చెప్పేది అదే, అందులో ఏ ఒక్కరికో రావచ్చు. ఆ ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఏదో పొందొచ్చు. ఎందుకు పొందొచ్చు అంటే చెప్పలేము. వారు వచ్చి మరలా మన గ్రూప్లోనే చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉన్నవాళ్ళు, ఇంకా పొందలేదు అనుకుందాం, ఇంకా ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉన్నవాళ్ళు, ఆ పొందుతున్న వాళ్ళకి కూడా మళ్ళీ ఒక ఆలోచన క్రియేట్ అవ్వచ్చు. అవును, మన కుమారి వెళ్ళింది కదా, ఏదో పొందిందట కదా, త్వరలోనే పొందిందట కదా, 2 రోజులను పొందిందట కదా, మనం ఇంకా 10 రోజులు బట్టి చేస్తున్నాం, మనం ఇంకా ఆనందం ఇందులో పొందలేదు, మనకి ఏదైతే కావాలనుకున్నా పొందలేదు అని ఆ వ్యక్తి ఈ వ్యక్తితో కలిపి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇట్లాగా ఫిల్టర్ అయిపోతుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే గత 2015 నుంచి ఎన్నో క్లాసెస్ చెప్పుకు వస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. కొన్నాళ్ళు ఫిల్టర్ అయిపోతుంటారు. ఎందుకు ఫిల్టర్ అయిపోతున్నారో నేను చెప్పలేను, కానీ సరైన ప్రాక్టీస్ లేక, విద్య మీద సరైన విశ్వాసం లేక, గురువు మీద సరైన విశ్వాసం లేక మీరేమనుకుంటారంటే ఇవాళే పరిష్కారం దొరికేయాలి, ఇప్పుడే దొరికేయాలి పరిష్కారము. లేదు, ఇవాళే దొరకడానికి జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడే పడలేదు నా వస్తువుని, ఇక్కడ దొరికేస్తానికి. ఈ వస్తువు 1 గంట క్రితం పడిపోయింది, ఇప్పుడే పడిపోతే ఇలా చూస్తాను, ఇక్కడ ఇలా చూస్తాను, దొరుకుతుంది. 1 గంట క్రితం పడిపోయింది, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. అవునా కదా? అనుకుందాం కొంచెంసేపు. 1 గంట క్రితం పడింది, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు వస్తువు ఏదని. ఇప్పుడు నిలుపుతున్నాను, ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? ఈలోపు నా భార్య రావచ్చు, ఇల్లు ఊడ్చచ్చు, ఇల్లు ఊడ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు పక్కకి, లేకపోతే నా పిల్లోడు వచ్చి రావచ్చు నడుస్తూను, ఆ వస్తువుని చూడకుండా గెంటేయచ్చు, అది ఇక్కడ పడిపోయింది ఎక్కడికో పడిపోవచ్చు. అవునా కదా? నేను ఇక్కడ కూర్చున్నాను, ఇదేదో ఒక వస్తువు, సపోజ్ ఉదాహరణ ఈ పెద్ద వస్తువు చిన్న వస్తువు అనుకుందాం కొంచెం, దీన్ని ఇక్కడ పెట్టాను, గుర్తుంది నాకు, పెట్టాను కూడా. నేను 1 గంట తర్వాత బయటికి వెళ్ళిపోయాను, ఈ విషయం ఇక్కడ మర్చిపోయాను. తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చింది నాకు, దీని ఏమంటామో బ్లూటూత్ క్యాప్ ఎక్కడ పెట్టేశాను, అక్కడ క్లాస్ చెప్పినప్పుడు పెట్టాను కదా అని గుర్తుంది నాకు. ఇప్పుడు వచ్చి వెళ్తాను, దొరకకపోవచ్చు, ఎందుకంటే ఈలోపు 1 గంట వ్యవధి జరిగింది. అంత మాత్రం దొరకలేని చెప్పి నేను కంగారు పడిపోకుండా బాగా క్షుణ్ణంగా నిలుగుతూ ఉండాలి. నిలుగుతుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ నిలకడానికి సమయం పడుతుంది. పడుతుందా పడదా? ఖచ్చితంగా సమయం పడుతుంది. నిలకాలి, నిలికినప్పుడు దొరుకుతుంది. అలాగే మన యొక్క ఆర్థిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, ఆనంద, ఇంట్లోనూ ఇదిలోనూ గొడవలు, ఏదో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి పరిష్కారం ఇప్పటికిప్పుడు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ వచ్చిన సమస్య కాదు అది. కొన్ని రోజుల క్రితమో, కొన్ని నెలల క్రితమో, కొన్ని సంవత్సరాల క్రితమో, లేదు అంతకుముందు జన్మల నుంచో మీరు మోసుకొస్తున్నారు. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? గోరంత విశ్వాసం తీసుకోండి, గోరంత విశ్వాసం పెంపొందించుకోండి, కొండను కదుపుతారు మీరు మామూలు వ్యక్తులు కాదు, కొండను కదుపుతారు మీరు. మీకు బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం మీ దగ్గర ఉంది, ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించవచ్చు మీరు, దొరుకుతుంది అది. ఓకేనా?